నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈ రోజు లైవ్ అప్డేట్ గురించి ప్రోమోస్ కూడా వచ్చినాయి కదా, దాని గురించి మాట్లాడకొచ్చాను. ఈ రోజు 3 టాస్క్లు అయితే జరిగినాయి. ఆ 3 ఛాలెంజెస్ లో ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఖచ్చితంగా అయితే కనుక గౌతమ్కి అయితే హెల్ప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గేమ్ ఎరగది సారపడేసాడు అంతే, చాలా బాగా ఆడాడు గేమ్ అయితే కనుక. ఫస్ట్ టాస్క్ లో గేమ్స్ అయితే పిచ్చ కుమ్మేశాడు అంతే. ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. ఈ టాస్క్లో 3 ఛాలెంజెస్ లో కనుక గౌతమ్కి అండ్ ప్రేరణకి ఓటింగ్ లెవెల్ అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఆ టాస్క్ గురించి మాట్లాడుకుందాము. అండ్ స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చారనమాట. ఈ టాస్క్లు అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళు ఎవరో ఏంటి కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. సో కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్ళి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే నవీలు అండ్ ప్రేరణ అయితే కనుక ఓటు అప్పీల్ చేసుకోవడం క్లియర్గా తెలుస్తుంది. సో అదేవిధంగా పవర్ ఆఫ్ ఫ్లాగ్ ఛాలెంజ్ అనమాట. పవర్ ఫ్లాగ్ ఛాలెంజ్ అనమాట ఫస్ట్ ఛాలెంజ్. సో ఫ్లాగ్ అనేది ఒక అటు 4 మెంబర్స్ ఇటు 4 మెంబర్స్ ఉంటారు. సో మిడిల్లో ఫ్లాగ్ ఉంటుంది కింద పెట్టి. సో బజర్ సౌండ్ రాగానే ఒకేసారి వెళ్ళి ఆ ఫ్లాగ్ అయితే పట్టుకుని తీసుకుని ఎవరైతే బజర్ క్లోజ్ అయ్యేదాకా, బజర్ మోగేదాకా ఎవరైతే హోల్డ్ చేసుకుని వాళ్ళ దగ్గర సేఫ్ ఉంచుకుంటారో వాళ్ళు విన్నట్టు లెక్క. ఈ గేమ్లో అయితే కనుక మన గౌతమ్ ఇచ్చి పడేసాడు, మామూలుగా ఇవ్వలేదు, ఒక రేంజ్లో ఇచ్చాడు. ఎందుకంటే గౌతమ్ని పొగుడుతుందంటే అబ్బాయిలు ఉన్నారు, నిఖిల్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, ఇంకా నబీల్ ఉన్నాడు, అందరూ ఉన్నా సరే వాళ్ళకి ధీటుగా వెళ్ళి అమాంతకి పట్టుకుని సేవ్ చేసుకుని గేమ్ ఆడడం, విన్ అవడం అనేది గ్రేట్ కదా. అలా 2 times అయ్యాడు, 1 time కూడా కాదు. ఫస్ట్ మన అయ్యాడు, సెకండ్ గౌతమ్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ గేమ్లో పట్టుకున్న తర్వాత ఒకరు రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఎవరైతే స్ట్రెంత్ అనుకుంటామో వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు నాకు వద్దు అనుకుంటే కనుక వాళ్ళు రిమూవ్ చేసేయాలి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే కనుక ప్రేరణ రిమూవ్ చేసేస్తాడు. సెకండ్ టైం వచ్చేసి నిఖిల్ రిమూవ్ చేస్తాడు. ఎందుకంటే నిఖిల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి నిఖిల్ కూడా రిమూవ్ చేసి ప్రేరణ కూడా రిమూవ్ చేసేస్తాడు ఫస్ట్, సెకండ్ కూడా. సో థర్డ్ వచ్చి మనకి రోహిణి అయితే కనుక చిచ్చరబిడ్డి లాగా మనడు థర్డ్ కూడా గౌతమే పట్టుకుంటాడు థర్డ్ టైం కూడా ఫ్లాగ్ని. బట్ కింద ఉన్న దగ్గర నుంచి లాగేసి థర్డ్ టైము హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అనమాట రోహిణి. సో అది పెద్ద లాక్కుని తీసుకుని అది పెద్ద గేమ్ అనిపించలేదు నాకైతే కనుక. ఎందుకంటే పట్టుకున్నది అయితే గౌతమ్ 3 times గట్టిగా హ్యాండిల్ చేసి పట్టుకున్నది అయితే కనుక గౌతమ్ అయితే కనుక కుమ్మేహాడు అంతే. ఛాలెంజ్ అయితే చాలా బాగా ఆడాడు, నాకు కూడా బాగా నచ్చింది. మీరు ఏమంటున్నారు డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి మనకి నిలబెట్టు పడగొట్టు. ఇది ఎలా ఉంటుంది అంటే నిలబెట్టు పడగొట్టు, ఒక రాడ్ ఉంటుంది, ఐరన్ రాడ్, లాంగ్ రాడ్. సో ఆ లాంగ్ రాడ్ మీద చెక్కలు ఉంటాయి, చెక్ పీసులు ఉంటాయి. ఆ చెక్ పీసులు 1 by 1 నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. నిలబెట్టుకుని వెళ్ళి లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఫోటో పడేయాల్సిన ఫోటో. సో అది లాస్ట్ నిలబెట్టుకుంటూ వస్తాం కదా, ఆ నిలబెట్టుకుంటూ వరుస ఉన్నదాన్ని ఒక ఫోటోని ఇలా టచ్ చేస్తే మొత్తం అంతా ఇలా పడుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చి ఆ ఫోటో బాస్కెట్లో పడాలి. అది టాస్క్. సో ఈ టాస్క్లో అయితే కనుక మన అవినాష్ అయితే చిత్రబిడ్డలో చంపేశాడు, మామూలు లేదు. ఫస్ట్ అవినాషే పడేసింది, చాలా బాగా ఆడాడు అవినాష్ అయితే కనుక. ఫస్ట్ అయితే కనుక విష్ణుప్రియ ఫోటో పడేస్తాడు అవినాష్. సెకండ్ వచ్చేసి ప్రేరణ, అవినాష్ ఫోటో పడేస్తుంది. ఇంకా థర్డ్ వచ్చి నిఖిల్, గౌతమ్ ఫోటో పడేస్తాడు. ఫోర్త్ వచ్చి విష్ణుప్రియ, నిఖిల్ ఫోటో పడేస్తుంది. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ అయితే కనుక అవినాష్, సెకండ్ అయితే కనుక ప్రేరణ, థర్డ్ నిఖిల్, ఫోర్త్ వచ్చి విష్ణుప్రియ లాగా 1 by 1 పడేసుకుంటూ వస్తారు. ఈ గేమ్లో అయితే కనుక బాగా ఆడింది అయితే కనుక అవినాష్ అయితే బాగా ఆడాడు ఫస్ట్. సో ఈ టాస్క్ల పరంగా చూసుకుంటే, ఈ ఛాలెంజెస్ పరంగా హెల్ప్ అయ్యేది ఎవరికంటే బాగా ఆడింది గౌతమ్కి, ప్రేరణకి అండ్ అవినాష్కి. అయితే ఈ టాస్క్ అయితే హెల్ప్ అవుతుందని నా అనుకుంటున్నాను నేను ప్రోమో చూసిన తర్వాత. అయితే కనుక మీరేమనుకున్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. ఎవరికి హెల్ప్ అవుతుంది ఏంటి, అసలు ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్ అవుతారు, అది కూడా మీరు కమెంట్ చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత, టాస్క్లు అయిపోయిన తర్వాత ఫోటో పడేస్తే టాస్క్లు అయిపోతుంది కదా. తర్వాత ప్రేరణ కావాలని ట్రిగ్గర్ చేస్తుందేమో అనిపిస్తుంది మాట్లాడితే మన నబీల్ని. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు కదా. నబీలు కావాలనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు, మాట్లాడలేదు. కానీ తనంతట ఏదో తన గురించి మాట్లాడుకుంటే ప్రేరణ గురించి మాట్లాడి చెప్పుకుంటూ వస్తుంది. నాది పౌల్ అయింది, సంథింగ్ ఇలా ఉంది అని మాట్లాడుతుంటే నబీల్ కూడా చెప్తాడు, నాది ఇలా ఇది, నేను కూడా సేవ్ చేసుకున్నాను ఉద్దేశం. మాట్లాడితే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది. నా గురించి నేను చెప్పుకున్నా, దాంట్లో తప్పేంటి అంటాడు. కరెక్టే కదా, తన గురించి తను చెప్పుకున్నాడు, తన గురించి అలా ప్రేరణ అలా చెప్పుకుంటాను. అదే విధంగా నబీల్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. సో కావాలని సీరియస్ అయిపోయి దాని మ్యాటర్ని ట్రిగర్ చేసి
పాయింట్అవుట్ చేసి ఈ ఈ సిచ్యువేషన్లో ప్రేరణ అయితే కనుక ప్రేరణ తప్పు అనిపించింది. ప్రతి దాంట్లో నవీల్ని ట్రిగర్ చేస్తుంది కావాలని. సో ఇది అయిపోయిన తర్వాత థర్డ్ ఛాలెంజ్ అనమాట. థర్డ్ ఛాలెంజ్ వచ్చి పేర్స్ ఉంటారు అనమాట, 2 పేర్స్గా. ఆ పేర్స్ని డివైడ్ చేసి ఒక టాస్క్ అయితే ఆడిస్తారు. అది ఇంకా ప్రోమోలో రిలీజ్ అవ్వలేదు, సో అప్డేట్ ప్రకారం చెప్తాను. సో పేర్స్కి నిలబెట్టి టాస్క్ అయితే ఆడిస్తారు. అది ఎవరెవరు పేర్స్ ఏంటని చూద్దాం అసలు. దీనికి మొత్తం ఎంతమంది, 4 పేర్స్ కదా, 3 పేర్స్ కదా, మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి మన అవినాష్ అయితే కనుక దీన్ని సంచాలకుగా పెట్టి మొత్తం 3 పేర్స్ అయితే కనుక పెట్టి గేమ్స్ అయితే ఆడేస్తారు. సో నాకు తెలిసి ఈ గేమ్ అయితే కనుక సరదాగా అదే బ్రాండ్ ప్రమోషన్ కోసం ఐ థింక్ అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎందుకంటే పేర్స్గా నిలబెట్టి గేమ్ ఆడించడం అనేది బ్రాండ్ ప్రమోషనే మోస్ట్లీ అనిపించింది నాకైతే కనుక. సో పేర్స్ ఎవరెవరైనా చూద్దాం. విష్ణుప్రియ, గౌతము, రోహిణి, నిఖిల్, నవీలు, ప్రేరణ. సో ఈ టాస్క్లో అయితే కనుక ఈ ఛాలెంజ్లో మన రోహిణి, నిఖిల్ అయితే గెలుస్తారు, క్లియర్గా తెలుస్తుంది, గెలిచినట్టు తెలుస్తుంది. సో సెకండ్ ప్లేస్ వచ్చి విష్ణుప్రియ, గౌతమ్ ఉంటారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రోహిణి, నిఖిల్ అయితే కనుక 3 టాస్క్లో చాలా తన ప్రజెన్స్ అయితే ఇచ్చాడు, కష్టపడ్డాడు. బట్ లాస్ట్ స్టేజ్లో అలా మిస్ అవుతా వచ్చింది. సో నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. గౌతమ్ అయితే రెగ్గొట్టేసాడు, మామూలు లేదు. ఫస్ట్ ఛాలెంజ్ అయితే కుమ్మేహాడు అంతే. ఆ ఓటింగ్ లెవెల్ కూడా కొంచెం 1%, 2% పెరిగే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది ఈ టాస్క్లు చూసిన తర్వాత. ఆడియన్స్లో డెఫినెట్గా ఒక చిన్న మార్పు అనేది వస్తుంది కదా, బలాడరా ఓటేద్దాం రా మన గౌతమ్కి అని సంథింగ్ ఫీల్ వస్తుంది కదా. సో అలా కూడా రావచ్చు. సో ఇది లాస్ట్ ఛాలెంజింగ్ వచ్చేసి పేర్స్ టాస్క్ అయితే కనుక బ్రాండ్ ప్రమోషన్ అయితే టాస్క్ లాగా అనిపించింది నాకైతే కనుక. మీరేమనుకున్నా డెఫినెట్గా కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కానీ ఇవన్నీ బయటకు వస్తాయి. సో మీరేమనుకున్నప్పుడు కమెంట్ అయితే చేయండి. సో స్పెషల్ గెస్ట్లు అని చెప్పాను కదా, ఈ స్పెషల్ గెస్ట్లు ఏంటంటే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక డ్రమ్స్ టీమ్ని అయితే పంపిస్తారు. ఒక సాంగ్స్ పాడి మొత్తం అందరిని ఎంటర్టైన్ చేసి మ్యూజిక్తో లైవ్ బ్యాండ్తో లైవ్ మ్యూజిక్తో పాడుకుంటూ మ్యూజిక్ కొట్టుకుంటూ ఎంటర్టైన్ అయితే చేస్తారు. సో వాళ్ళు ఫస్ట్ పాట అయితే కనుక మన ప్రోమోలో చూస్తే కనుక పెదవే పలికిన మాటల్లోనా అని చాలా ఎమోషన్ అయింది. అందరూ ఫీల్ అయ్యారు, కానీ విష్ణుప్రియ అయితే కనుక బాగా ఎమోషన్ అయింది మామూలుగా. ఎందుకంటే వాళ్ళ మదర్ సంథింగ్ అది చెప్పారు కదా, అట్టగానే లేదు, వాళ్ళ మదర్ లేరు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఎవరు లైక్. సో ఇది విష్ణుప్రియ అయితే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయింది పెదవి పలికిన మాటల సాంగ్కి. సో ఇలాగైతే డ్రమ్స్ టీమ్ వాళ్ళు వచ్చి కొంచెం ఎంటర్టైన్ అయితే చేస్తారు. ఇది ప్రోమో గురించి ఈరోజు అప్డేట్. సో ఈ వీడియో గురించి మీరేమన్నా డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. అందులో కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్ లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎక్కువ మందికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం ఛానల్ సపోర్ట్ చేసినటువంటి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.